నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని అకామా లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పెద్ద షాక్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కానీ అకామా లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో తక్కువ ఖర్చుకు తక్కువ జీతంతో అయితే వాళ్ళు పనులు చేస్తూ ఉన్నారో, అకామా ఉన్న ప్రవాసుడు మనం చూసుకుంటే 10 దినార్లకు వస్తూ ఉంటే అకామా లేని ప్రవాసుడు 5 దినార్లకు ఆ యొక్క పని కువైట్లో చేస్తూ ఉన్నాడు. అలాగే దీనికి సంబంధించి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఒక అధికారి అయితే స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్లో ఎవరైతే అకామా లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పనుల్లో పెట్టుకోవద్దని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. వీళ్ళను పనుల్లో పెట్టుకోవడం ద్వారా మీరే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి, అలాగే ఎటువంటి గుర్తింపు లేని ప్రవాసుడు మీ ఇంట్లో కానీ, మీ యొక్క కంపెనీలో కానీ, లేకపోతే మీ యొక్క సంస్థలో కానీ, ఆఫీసులో కానీ మీ దగ్గర పని చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి మీ దగ్గర నుంచి విలువైన నగలు కానీ, డబ్బు కానీ, లేకపోతే ఏదైనా తీసుకువెళ్ళినా సరే కానీ ఆ యొక్క ప్రవాసుడి మీద మీరు కేసు పెట్టలేరని చెప్పేసి, కువైట్ చట్టాల ప్రకారం అకామా లేని ప్రవాసులకు ఉద్యోగం మరియు పని కల్పించడం చట్టవిరుద్ధం కాబట్టి, అలాగే దీనివల్ల అనేక అనార్థాలు కూడా ఉన్నాయని చెప్పేసి, అలాగే అకామా లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైట్లోని జిలీబ్ ఆల్ సువైక్ మరియు తదితర ప్రాంతాలలో నివసిస్తూ ఉన్నారో అక్కడ వాళ్ళు నీట్నెస్ సరిగా ఉండదని చెప్పేసి, వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీ ఇళ్లల్లో కానీ మీ దగ్గర పని చేయడం వల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని చెప్పేసి ఆయన హెచ్చరించడం జరిగింది. మొత్తానికి ఆయన చెప్పడం ఏంటంటే కానీ అకామా లేని ప్రవాసులకు ఎవరూ పని ఇవ్వకపోతే కానీ వాళ్ళు కువైట్ దేశం వదిలి వెళ్ళిపోతారని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. మరి కువైట్లో ఉన్న ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో వేసి చూడాల్సి ఉంది. నేను చెప్పింది ఏంటంటే కానీ అకామా లేని వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎవరు కువైట్లో అకామా లేకుండా అక్రమ వలసదారుడుగా ఎవరూ పిలిపించుకోరు. అకామా లేని ప్రవాసుడు కువైట్లో ఉన్నాడంటే అతనికి అకామా లేకపోవడానికి గల కారణాలు తెలుసుకుని ఆ యొక్క ప్రవాసుడికి న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాను. ఆ యొక్క ప్రవాసుడు లక్షలు వేల రూపాయలు ఖర్చు పెట్టి కువైట్కు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత యజమాని మోసం చేయడం ద్వారా అకామా లేని ప్రవాసుడుగా ముద్రపడ్డాడు. అవేవి పట్టించుకోకుండా వాళ్లకు పనులు ఇవ్వకూడదని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం చాలా బాధాకరం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.